హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను రుచిత. మొన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండీ! ఈ సంవత్సరం కార్తీక మాసంలో మేము ఒక కొత్త గుడిని విజిట్ చేశామని చెప్పేసి అదేనండి. హైటెక్ సిటీ దగ్గర ఉన్న అర్ధనారీశ్వర గుడి అనమాట. దీనికి మేము ఎలా వెళ్ళామంటే గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేసుకొని వెళ్ళామండి. అర్ధనారీశ్వర టెంపుల్ హైటెక్ సిటీ అని కొట్టినా, అర్ధనారీశ్వర టెంపుల్ కొండాపూర్ అని కొట్టినా సరే మనకైతే గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. గుడి దగ్గరికైతే వచ్చామండి. చూసారు కదా ఎంత దూరం నుంచి ఎంత అట్రాక్టివ్‌గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం బ్లాక్ స్టోన్‌తో ఉంది టెంపుల్ అంతా కూడా. ఇక్కడ కొబ్బరికాయలు, దీపాలు, పువ్వులు అన్నీ అమ్ముతున్నారండి. పెద్దగా షాప్స్ అయితే ఏం లేవు. ఒక 2 షాపులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్తీక మాసం వల్ల ఈ మాత్రం జనాలు ఉన్నారేమో గానీ మామూలుగా అయితే తక్కువే ఉండొచ్చు. ఈ గుడి అయితే ఇంకా ఎవరికీ సరిగ్గా తెలీదండి. చాలా జనాలు తక్కువ ఉన్నారనమాట. కట్టి ఒక 4 ఏళ్ళు అవుతుందంట. అంటే అక్కడ నాగమ్మ టెంపుల్ కూడా ఉంది లోపల. అదొచ్చేసి కరోనా ముందు కట్టారట. అలాగే అర్ధనారీశ్వర గుడి వచ్చేసి కరోనా తర్వాత సంవత్సరం కట్టారట. అక్కడ ఒక ఆయన అడిగితే చెప్పారనమాట. గుడి చూసారా లోపల మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా అమ్మవారి గుడి అయితే దర్శనం అవుతుంది మనకి. ఇంకా ఈ చుట్టూ ఇక్కడ చూసారు కదా చెట్టుకి మొక్కులేవో కట్టారు, కొబ్బరికాయలు అవిను. దాని గురించి అయితే నాకు తెలియదండి. నేను అడుగుదాం అనుకున్నాను. అక్కడ పంతులు గారు కూడా బిజీగా ఉండడం వల్ల నేను అడగలేదు. మీకు ఎవరికైనా మన వీడియో చూస్తున్న ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఇగోండి అమ్మవారు అసలు ఎంత బాగున్నారు కదా చూడగానే. ఇది వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అండి. గుడి లోపల కూడా చాలా విశాలంగా ఉందండి. ఆ ఎదురుగా టేబుల్ వేశారు కదా, అక్కడ వచ్చేసి దీపాలు పెట్టుకుంటున్నారు. అందరూ ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా అక్కడ మాత్రమే దీపాలు అయ్యి వెలిగించుకుంటున్నారు అనమాట. ఇంకా అక్కడ గోశాల కూడా ఉంది వెనకాల. అంటే ఆవులు ఉన్నాయి. మనం ఏమన్నా తినిపించాలి అనుకున్నా కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఎంతో ఒక 20 రూపాయలు అలా ఇస్తే ఇస్తున్నారు అనమాట. ఇది మెయిన్ టెంపుల్ అండి. లోపల అర్ధనారీశ్వర స్వామి అయితే ఉన్నారు. ఇంకా కొంచెమే లైన్ కూడా ఉంది. మేమైతే లైన్ లో నించొని స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా గర్భగుడి దగ్గర అయితే నేనేం వీడియోస్ అవి తీయలేదండి. ఒకవేళ వాళ్ళు ఏమి అనకపోయినా కానీ గర్భగుడిలో దేవతామూర్తుల్ని వీడియోలు ఫోటోలు అవి తీయకూడదు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఏం తీయలేదు. ఇంకా మేము దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇలాగ గోవుకి గ్రాసం పెట్టామండి. ఇది చాలా అంటే పొట్టిగా ఉందనమాట. ఇది ఏదో జాతి అని కూడా ఆయన చెప్పాడు. నాకు అసలు మర్చిపోయినా గుర్తులేదు. దాని పేరు కూడా చెప్పాడనమాట. నాకు అసలు గుర్తుకు లేదు. చాలా చిన్నగా ఉంది. చాలా ముద్దుగా ఉంది. కాకపోతే అందరూ పెట్టి 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 వాళ్ళ దగ్గర తీసుకొని పెడతా ఉన్నారు కాబట్టి అవి మాత్రం కడుపు నిండాక ఎంత తింటాయి చెప్పండి. కొంచెం కొంచెం అలా తింటున్నాయి అంతే. చాలా బాగా అనిపించింది. నాకు ఉన్న గోవుల్లో ఈ గోవు అయితే బాగా నచ్చింది. చాలా ముద్దుగా ఉంది. చక్కగా చిన్నగా. గుడి చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం కూడా స్వామి అమ్మవార్ల విగ్రహాలతో చాలా నిండుగా చాలా బాగా అనిపించిందండి. అయితే ఇది బ్లాక్ స్టోనా లేకపోతే బ్లాక్ కలర్ అట్లా వేశారా అనేది నాకైతే పెద్దగా తెలీదు. కానీ గుడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో మా దర్శనం అయిపోగానే డోర్ క్లోజ్ చేశారండి. అంటే భోగం పెట్టే టైం అయిపోయిందంట. అందుకని చెప్పి డోర్లన్నీ క్లోజ్ చేశారు. ఇంకా దర్శనం ముందే మేము గబగబా చేసేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మేము అక్కడ ఉండంగానే డోర్లు కూడా ఓపెన్ చేశారులేండి. అమ్మవారికి హారతి అది ఇచ్చారనమాట. స్వామివారికి అమ్మవారికిను. అర్ధనారీశ్వర గుడి పక్కకే ఆనుకొని ఈ నాగదేవత గుడి అయితే ఉందండి. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అప్పటికి అంటే అన్ని తలుపులు కూడా వేసేసారనమాట భోగం పెట్టడానికి అని చెప్పేసి ఆ టైంకి. ఇంకా బయట నుంచే నేను తీశాను. ఇగోండి ఇక్కడ నాగదేవత ఉన్నారు. లోపల అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారనమాట. మేము మళ్ళీ తర్వాత భోగం అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసి యాగశాల అండి. ఇక్కడ యాగాలు అవి చేస్తారు కావచ్చు. ఏమైనా హోమాలు అవి చేయాలంటే ఇక్కడ చేస్తారనుకుంటా. అక్కడ పాకశాల అని ఉందండి. అంటే స్వామి అమ్మవార్లకి ప్రసాదాలు అవి నివేదన చేయడానికి అక్కడ తయారు చేస్తారు కావచ్చు.
ఇంక అన్నిటికంటే ఎదురుగా కనిపిస్తుంది కదా త్రిశూలం దగ్గర స్వామి అమ్మవార్లు. ఆ విగ్రహం అయితే నాకు భలే నచ్చిందండి. చాలామంది అక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా దిగుతున్నారు. బాగా గుడికి బాగా అట్రాక్షన్‌గా అయితే అది అనిపించింది. ఆ నిండుగా అమ్మవారు, స్వామి చక్కగా కూర్చొని ఉన్నారు. అది నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఈ సంవత్సరం మా లాంగ్ టూర్స్ అయితే ఏమి లేవండి. స్వామి, అమ్మవార్లు ఇద్దరూ కలిపున్న స్వామి దర్శనం అయితే మాకు చక్కగా అయిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరైనా సరే చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండండి. చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదనమాట. ఎక్కువ మందికి తెలీదనే అనుకుంటున్నాను. అయితే ఇద్దరు మనకి శివాలయాలు ఎక్కడైనా ఉంటాయి. కానీ ఇలా ఇద్దరు అర్ధనారీశ్వర స్వరూపంతో దర్శనం ఇచ్చే దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి కదా! అందులో ఈ ఆలయం అయితే ఉందనమాట. చక్కగా దర్శనం చేసుకోండండి. కార్తీక మాసం అయిపోయినా సరే ఏం పర్వాలేదు. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.